ఈ క్రమంలో ప్రభువు చెప్పిన మరొక మహిమ కలిగిన ఉపదేశం, లోకములో ఎవరికి కూడా జీర్ణంగానే ఉపదేశం, సవాలుతో కూడిన ఉపదేశం. వ్యభిచారము చేస్తే పాపమని మీరు విన్నారు కదా, ఇప్పుడు నేను మీతో చెప్పినది ఏమనగా వ్యభిచారము చేయటం కాదా, చూపులు చూస్తేనే వ్యభిచరించినట్టే అని దేవుడు మాట్లాడి దాని కొనసాగింపుగా ఏమంటున్నాడు, అలా నిన్ను అభ్యంతరపరిచే ఆ కుడి కన్ను పీకవతల వారి. ఒకసారి తీవ్రవాద భావాలు కలిగిన ఒక వ్యక్తి, నేను గతంలో 3 సార్లు చెప్పినట్టు గుర్తు నాకు, మీ పాస్టర్లు మీ క్రైస్తవ్యం జనం మీద బతికేయడమే తినేయడమే తప్ప త్యాగం అంటే మాది, కష్టం అంటే మాది, సమర్పణ అంటే మాది, మా పదాలు మీరు వాడేసుకుంటున్నారు, అవన్నీ మాయే అని నా మీద చాలా తీవ్రమైనటువంటి వాడివేడి పదాలతో పడ్డారు. మీకు ఎందుకు అలాంటి అభిప్రాయం ఏర్పడిందని వారితో మాట్లాడుతున్నప్పుడు, అసలు మీకు కష్టమే ఉంది సార్, అసలు మీకు ఇబ్బంది ఏంటి అసలు? అయ్యో స్తోత్రం స్తోత్రంలో లేని బతకడమే కదా, త్యాగాలు కానీ సమర్పణలు కానీ కష్టాలుగా మీకేముంటాయి, ఉండే మాకేగా అని వారు ఎన్ని త్యాగాలు చేస్తూ ఎలాగో వారితో మాట్లాడుతూ వచ్చారు. అయ్యా మరి మీరు బాగా విద్యాధికుల్లో ఉన్నారు, కాస్త సబ్జెక్ట్ ఎక్కువ ఉంది, నాకు అంత విషయం లేదు, కానీ నేను ఒక మాట చెప్తాను, ఎవడైనా తప్పు చేస్తే సంపవతలు పరేది మీ తీర్మానం, కానీ యేసు ప్రభు వారు మాకు ఆ లైసెన్స్ ఇవ్వలేదు. ఎవరిని తిట్టొద్దు, ఎవరిని కొట్టొద్దు, కానీ నీ స్వంత శరీరాన్ని మాత్రమే భయంకరంగా శిక్షించుకో అని ఈ వచనమే తీసి, కన్ను ఇబ్బంది పెడుతుంటే కన్ను పీకేసుకో, కాలు ఇబ్బంది పెడితే నరికేసుకోమన్నాడు. ఇంకొకటి కన్ను పీకేయటం, ఇంకొకటి కాలు నరికేయటం మీకు చేతనవుద్ది, కానీ మీ కన్నే పీకోసుకోవటం మీ వల్ల అవుతుందా అని అడిగినప్పుడు ఆయన కొంచెం శాంతించాడు. అప్పుడు దాకా ఉగ్రతకు నా మీద పడిపోయిన మనిషి, అలా ఉందేంటి ఉంది. యేసు ప్రభువు నేర్పుతున్న భక్తి ఏంటంటే, ఎవరైనా తప్పు చేస్తే నువ్వు శిక్షించొద్దు, దేవుని చేతికి అప్పగించు, కానీ నిన్ను మాత్రం శిక్షించుకోకుండా ఆపొద్దు. ఎప్పటికప్పుడు నీకు శిక్ష వేసుకో. శరీరం మాట వినలేదా, 2 ఉపవాసం పెట్టాయి. ఆమేన్. కన్ను అభ్యంతరం పెడుతున్న పీకవతల పడాయి, కాలు ఇబ్బంది పెడుతున్న నరికవతల పడాయి. ఇదేం బాధండి? నేనన్నాను, తీవ్రవాదము కన్నా తీవ్రమైన వాదం ఇది. దేవునికి స్తోత్రం కలుగునగా. దానికి ఏం పేరు పెడతావు? పరిశుద్ధవాదం. ఇంకేం పెట్టాలి పేరు? ఇంకేమి లేదు సార్ దీనికి ఇంకో పేరు. పరిశుద్ధత కోసమే కదా ప్రభు మాట చెప్పారు. వ్యభిచారం చేస్తేనే పాపం అనుకుంటారా, మోహపు చూపు చూస్తేనే పాపం, అందుచేతనే చెబుతున్నాను, మీ కన్ను అభ్యంతరం పడితే పీకాయి, 2 కళ్ళు కలిగి నరకంలో పట్టకన్నా ఒంటి కంటితో పరలోకి వెళ్ళటం మేలు కదా. ఎంతో చెప్పినా పనికి మళ్ళీ తిరుగుడికి అలవాటు పడిపోయిన కాలు ఇబ్బంది పెడుతున్నా, నరికాయా కాలు, 2 కాళ్ళు నుంచుకొని నరకంలో పట్టక ఒంటి కాళ్ళతో పరలోకి వెళ్ళటం మేలు కదా అని మాట్లాడారు ప్రభువారు. అందుకనే నేను ప్రచారం చేస్తున్నాను కదా, 10 సంవత్సరాలుగా ప్రచారం చేస్తున్న ఒక సిద్ధాంతం, ఒక స్లోగన్ ఏంటిదంటే, పోతే అవయవమైనా పోవాలి కానీ పరిశుద్ధత పోకూడదు. గత 10-15 సంవత్సరాలుగా నాకు ప్రభు అవకాశం ఇచ్చిన ప్రతి చోట ఈ మాట నేను చెప్పకుండా లేని ఈ రోజు వరకు. కనుక ఈనాడు మనం అదే ఉపదేశాన్ని మరోసారి ధ్యానం చేస్తున్నాం. పోతే అవయవమైన పోవాలి కానీ రక్షణ పోకూడదు, పరిశుద్ధత పోకూడదు, దేవునికి ఇచ్చినటువంటి తీర్మానం పోకూడదు, దేవుని సన్నిధిలో చేసుకున్న మొక్కుబడి పోకూడదు, నాజీరు చేయబడ్డవా పోకూడదు, సమర్పించుకున్నవా పోకూడదు, పరిశుద్ధపరచబడ్డవా చెదిరిపోకూడదు, రక్షణ పొందావా పోగొట్టుకోకూడదు, తలంతులు పొందావా పోగొట్టుకోకూడదు. ఈ క్రమంలో అవసరమైతే ఒక అవయవం పోగొట్టుకోవాల్సి వస్తే సంతోషంగా వదిలేసుకోవాలి తప్ప దీన్ని వదలకూడదు. శరీరములో ప్రధానమైన అవయవాన్ని వదులుకోవాల్సినంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత పరిశుద్ధతకి ఇవ్వాల్సి వస్తే ఒక చదువు, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి సంబంధం ఏమాత్రం లెక్క సార్? కన్నో కాలో కూడా నరికేసుకోవాల్సినంత ప్రాధాన్యత పరిశుద్ధకి ఇవ్వాల్సి వస్తే
పెళ్లి కోసం, ఉద్యోగం కోసం, అవకాశం కోసం, ఆర్థికం కోసం పరిశుద్ధతను పరంగా పెడతావా? సమర్పణను వదిలేస్తావా? మొక్కుబడిని మర్చిపోతావా? నాశీరులోంచి బయటకు వచ్చేస్తావా? సమర్పణలోంచి బయటకు వచ్చేస్తావా? ఒరే అవయవాలు తీసి అవతల పాడే, నువ్వు మాత్రం స్థిరంగా ఉందని ప్రభు చెప్తా ఉంటే. యేసయ్య కొండ మీద ప్రసంగం ఇంత తీవ్రమైనటువంటి భావజాలాన్ని వ్యాప్తి చేసింది. ఆత్మ విషయమై దీనులైన వారు అక్కడే దాని పేరే ధన్యతల కొండ. ధన్యతలోనే ఉపదేశం ఇంత ఉంది. అక్కడ కంఫర్ట్గా ఉంది కాబట్టి ఆ పేరు పెట్టేసుకొని ఫిక్స్ అయిపోయారు. అక్కడ నుంచి అన్ని నరికేస్తారు కదా, ఉప్పులా కరిగిపో, కొవ్వొత్తులా కాలిపో, నీతి అధికమైపోవాలి, సమాధాన పడిపో, ఇవన్నీ తిప్పలు పెట్టేస్తారే కనుక ఇక అది మరి అది తొక్కేసి జాగ్రత్తగా. కొండ మీద ప్రసంగం మనకు ఆ ధన్యతలే. హల్లెలూయా, హల్లెలూయా. దమ్మున సాక్ష్యం చెప్పాలి ఎవరైనా సరే. పూట నేను పరిశుద్ధతను కాపాడుకోవడం కోసం పలానా అవకాశం వదిలేసుకున్నాను, పలాని సంపదను వదులుకున్నాను, పలానా ఉద్యోగం వదులుకున్నాను, పలానా వ్యాపారం వదులుకున్నాను, పలానా వ్యక్తితో ఉన్నటువంటి గౌరవనీయ సంబంధాన్ని, నాకు ఆర్థిక ప్రయోజనం తెచ్చే ఆ రిలేషన్ని కట్ చేసుకున్నాను పరిశుద్ధత కోసం అనే సాక్ష్యం ఉందా? అది క్రైస్తవ జీవితం అంటే. అది క్రైస్తవ జీవితం అంటే. మిగతా వాళ్ళందరిలో కూడా అపోస్తలులైన పౌలు గారి సాక్ష్యానికి ఎందుకు రేంజ్ ఎక్కువ అంటే, అతడు ప్రభువు కొరకు, భక్తి కొరకు, సేవ కొరకు, దేవుని రాజ్యం కొరకు సంపాదించుకున్న దానికంటే పోగొట్టుకుంది ఎక్కువ కనుక ఆయన సాక్ష్యానికి వాల్యూ ఎక్కువ ఉంది. పోగేసుకున్నవాడి దగ్గర ఏముంటుంది పెద్ద సాక్ష్యం? పొద్దు నుంచి సాయంత్రం దాకా రోడ్డు పక్కన కూర్చొని కుర్రోడికి ఇంత డబ్బు వచ్చింది అనుకోండి, అది రవ్వడ్డెత్తాడు ఎవడన్నా? పోగేసుకున్నవాడి దగ్గర పెద్ద ఘనత ఏముంటుంది? ఇవాళ పుట్టినరోజు అండి, అందుకని ఉదయం నుంచి సాయంత్రం వరకు నాకు తెలిసిన కనపడిని అడుక్కునే వాళ్ళకి, పేదలకు అందరికి ఏదో ఇస్తానని ఉదయం నుంచి రాత్రి దగ్గర డబ్బులు పంచేతనే ఉన్నాడు. వాడు సన్మానం పోతాడే. ఇప్పటికే నీ ఇచ్చినోడు కొనడు అవుతాడు కానీ పుచ్చుకున్నాడు ఎలాగ అవుతాడండి? అంతే కదా. నువ్వు దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు, పరిశుద్ధత కొరకు, పారమార్థిక విలువల కోసం, పరలోకములో ఆ నిత్యములో పొందే బహుమానం కోసం ఇక్కడ వదిలేసుకునే చిట్టా నీ దగ్గర పెడితే నువ్వు గనుడు అవుతావు. కానీ మరి ప్రభు కృపమంటే మేము ప్రభులకు వచ్చిన తర్వాత అండి బైక్ పొందుకున్నామండి, కారు పొందుకున్నామండి, బిల్డింగ్ పొందుకున్నామండి. పొందుకునే ఊడితే పెద్ద మ్యాటర్ ఏముంది? పెద్ద గొప్ప ఏముంది అన్నాను.